గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. సింధు, ఫోన్ చేతికొచ్చిందా? సక్సెస్ యష్, ఫోన్ మన చేతికి వచ్చేసింది. వెరీ గుడ్. ఫోన్ అయితే సాధించు. ఇప్పుడు ఈ ఫోన్తో నువ్వేం చేయబోతున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తాను యష్. మనల్ని ట్రాప్ చేశామని అనుకుంటున్నారు కదా, మనం ట్రాప్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం. మన ఫస్ట్ టార్గెట్ ఆ పొలిటీషియన్ని ట్రాప్ చేయడం. దానికోసమే ఈ మధు ఫోన్. ఎవరబ్బా ఈ టైంలో రింగ్ ఇచ్చారు? ఈ టైంలో మధు మిస్ కాల్ ఇచ్చిందేంటి? పొరపాటు నుంచి ఉంటుందిలే, అందుకే కట్ చేసింది. అమ్మా, ఎవరబ్బా మళ్ళీ మిస్డ్ కాల్ ఇచ్చింది? ఖచ్చితంగా ఏదో సిగ్నల్ ఇచ్చుంటుంది. మధు, పక్కన మా ఆవిడుంది, మెసేజ్ చెయ్యి. యష్, నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఫోన్లో కాదు, మనం పర్సనల్గా కలుద్దాం. నిజంగా అంటున్నావా? సింధు, నిజంగా అంటున్నావా? అవును, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. నువ్వు వెంటనే వచ్చేసే. నాకు నిద్ర పట్టడం లేదు మధు. ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఎక్కడికి రావాలి? ఇంకో అరగంటలో మీ ఇంటి ముందుకి ఒక ఆటో వస్తుంది. నువ్వొచ్చి ఆ ఆటోలో కూర్చో. ఇక నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు ఏ హోటల్కో రిసార్ట్కో తీసుకెళ్తావు. పైకి కనిపించవు కానీ నువ్వు ముదిరే. కాస్త త్వరగా రా, నా భార్యకు అనుమానం రాకుండా తెల్లారేసరికి వచ్చేద్దాం. బాయ్. బాయ్. ముసలోడే గాని మహానుభావుడు. ఏంటి మధు, ఇలా బురకా వేసుకొని వచ్చావు? ఓహో, ఎవరూ గుర్తుపట్టకూడదని నీ ప్లానా? నువ్వు సూపర్ మధు. మధు, ఓహో, అర్థమైంది.
అన్నీ రూమ్లోనే అంటావు. ఈలోపు ఈ బురక తీసి నీ అందమైన ముఖాన్ని చూయించచ్చుగా. హలో అంకుల్. ఆ?